కాశ్మీరీ మిర్చి చికెన్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. కాశ్మీరీ మిర్చి చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఫ్రెష్ క్రీమ్, నానబెట్టిన కాశ్మీరీ మిర్చి, కాశ్మీర్ ఎండుమిర్చి, ధనియాలు, హోల్ గరం మసాలా, నానబెట్టిన ఎండు ద్రాక్షలు, టమాటా ప్యూరీ, ఉప్పు, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, డ్రై ఫ్రూట్, వాల్నట్స్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా చికెన్ వండటమే ఆలస్యం. సో ఫస్ట్ ఏంటంటే ఒక మసాలా చేసుకోవాలన్నమాట. ఇది కాశ్మీరీ ఎండుమిర్చిలు ఇవి ఇలా ఉంటాయి ప్రవీణ గారు, కొంచెం లావుగా ఇలా ఉంటాయి అన్నమాట. కలర్ చాలా బాగా వస్తుంది, కారం కొంచెం తక్కువ ఉంటుంది. సో మిర్చి అనమాట, కాశ్మీరీ మిర్చి ఇలా ఉంటుంది. సో కారం అసలు చాలా తక్కువ ఉంటుంది అంటారు. అవును, కాశ్మీరీ కారం తక్కువ. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ మిర్చి తీసుకున్నాము. ఇది నానబెట్టినవి కూడా వాడాలి, కొంచెం ఎండినవి కూడా వాడాలి. సో అవి నానబెట్టారా? ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టాలి. టైం లేదంటే వేడి నీళ్ళలో వేసేస్తే ఒక అరగంటలో నానబెట్టాలి. ఇలా నానబెట్టాలి. ఇవి ఎండువి రెండు కూడా వాడాలన్నమాట. సో నానబెట్టడానికి టైం లేకపోతే ఎండిన మిర్చిని కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ పౌడర్ లాగా చేసి తర్వాత పేస్ట్ చేసేస్తే కొంచెం వచ్చేస్తుంది. ఓకే అయితే ఓకే. సో దీంట్లో ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్. ఓకే. సో ఎండిన కాశ్మీరీ చిల్లీ కొంచెం, అలాగే నానబెట్టిన కాశ్మీరీ మిర్చి, ఓకే, ధనియాలు, నానబెట్టిన ఎండు ద్రాక్ష. స్పెషాలిటీ అన్నమాట. ఓకే. కాశ్మీరీ చికెన్ లో ఇది ఉంటుంది, కొంచెం స్వీట్ గా ఉంటుంది అన్నమాట. కావాలంటే ఎండు మిర్చిలు అలాగే ఎండు ద్రాక్షలు రెండు కలిపి కూడా నానబెట్టుకోవచ్చు. బటర్ చికెన్ లాగా కొంచెం తీపిగా ఉంటుంది. హోల్ గరం మసాలా దీంట్లో ఇలాచి, లవంగాలు, జాపత్రి, అలాగే దాల్చిన, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, టమాటో పేస్ట్, ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుని కర్రీకి గ్రేవీ రెడీ చేసేద్దాం. సో మరి గ్రేవీ రెడీ అయ్యే లోపుగా, అది మిక్సీ వచ్చే లోపుగా మనం మిగతా ప్రాసెస్ ఏమైనా చేద్దామా? చేద్దాం ప్రవీణ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టేసుకుందాం. ఓకే. కాశ్మీర్ అనగానే డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవి వేస్తేనే చాలా ఆ టేస్ట్ డిఫర్గా ఉంటుంది. ఓకే. సో నెయ్యి కొంచెం నెయ్యిలో వాల్నట్స్, వేయించేసి కొంచెం తీసేసుకుందాం. వాల్నట్స్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్. ఆల్రెడీ మనం కిస్మిస్ పేస్ట్ చేసుకోవడానికి వేసుకున్నాం కదా, సో ఇక్కడ కొన్ని వేసుకుందాం. మరీ తీపైన మనకి నచ్చవు కదా, మన టేస్ట్ కి కొంచెం సూట్ అవ్వదు. ఇవి తీసేయాలా? తీసేసి బాదం పప్పు ఇవన్నీ కొద్దిగా ఫస్ట్ మనం వేడి చేసిన నెయ్యిలో ఫ్రై చేస్తాము. ఉల్లిపాయ కాశ్మీర్లో వాళ్ళు వండుతారా లేదా జస్ట్ ఆ మిర్చితో మీరు? లేదు, పర్టికులర్ ట్రెడిషనల్ రెసిపీ. వాళ్ళు బోన్తో కూడా చేస్తారు, బోన్లెస్ తో కూడా చేస్తారు. బోన్తో చేసిన చాలా బాగుంటుంది, కానీ కొంచెం టైం ఎక్కువ. మనం ఇప్పుడు ఈరోజు బోన్లెస్ చికెన్ని వేసేస్తున్నాం. చిన్న ముక్కలానే ఉన్నాయి, మరి పెద్ద ముక్కలు కాదు కదా, ఎందుకంటే కొంచెం ఫాస్ట్ రావడానికి. కొంచెం ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసేసి ఒక 2 నిమిషాలు మూస్తాం. కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. అలాగే గరం మసాలా. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తుంది.
ఇదనమాట కాశ్మీరీ మిర్చితో మనం చేసిన మసాలా. సో దీనిలో కొంచెం ధనియాలు, హోల్ గరం మసాలా, నానబెట్టిన కిస్మిస్లు, అట్లానే ఒక టమోటా ప్యూరీ వేసాం అంతే. దాంతో నానబెట్టిన మిర్చీలు అన్ని కలర్ మాత్రం ఎంత బాగుందో కదా. సో చికెన్ చూద్దామా. ఇప్పుడు ఈ మసాలాలు కూడా కాసేపు మొత్తం మొత్తం వేసి. సో ఇది కారం ఉండదు, అందులో అన్ని కిస్మిస్ వేసాను కదా. ఇది రైస్లో బాగుంటుందా? చపాతీకి బాగుంటుంది. అలాగే జీరా రైస్ కానీ కొంచెం ఫ్లేవర్డ్ రైస్ అలాంటివి బాగుంది. కొంచెం నీళ్ళు వేయచ్చా? కొంచెం వాటర్. బోన్స్తో చేస్తున్నారంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం లేదు ప్రవీణ, ఒక 2 నిమిషాలు మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టాలా? ఓకే. గ్రేవీ అంతా ఉడికిపోయింది బాగా. అయిపోయింది ప్రవీణ. సో ఈ క్రీమ్ అంతా కొంచెం ఆఫ్ చేసేసి కలిపేద్దాం. స్టవ్ ఆపేయాలా? సో ఫ్రెష్ క్రీమ్ మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం పెట్టుకుంటాం పైన గార్నిష్. సర్వింగ్ బౌల్లోకి తీసినా. కాశ్మీరీ మిర్చి చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఫ్రెష్ క్రీమ్, నానబెట్టిన కాశ్మీరీ మిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి, ధనియాలు, హోల్ గరం మసాలా, నానబెట్టిన ఎండు ద్రాక్షలు, టమాటా ప్యూరీ, ఉప్పు, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, డ్రై ఫ్రూట్, వాల్నట్స్. కాశ్మీరీ మిర్చి చికెన్ తయారు చేసుకునే విధానం: మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాశ్మీరీ ఎండుమిర్చి, నానబెట్టిన కాశ్మీరీ మిర్చి వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన ఎండు ద్రాక్షాలు కూడా వేయాలి. తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ప్యూరీ వేసి బాగా పేస్ట్ లాగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టి నెయ్యి వేసుకొని వేడెక్కిన వెంటనే వాల్నట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బోన్లెస్ చికెన్ ముక్కలను వేసుకొని కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా గరం మసాలా వేసి చికెన్ ఉడికేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ ఉడికింది అనుకున్న తర్వాత మనం తయారు చేసిన కాశ్మీరీ మిర్చి పేస్ట్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడికేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి ముందుగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాశ్మీరీ మిర్చి చికెన్ రెడీ.